రీసెంట్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్ట్ ఆల్ ఐస్ ఆన్ రఫా. అంటే ఏంటి? నాలాగా క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే, రఫా అనేది పాలెస్తీన్‌లో ఒక ప్రదేశం. ఇస్రాయేల్ వాళ్ళు అక్కడ కంటిన్యూయస్‌గా బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు. అక్కడ 40 మందికి పైగా చనిపోయారు. అసలు రఫాలో అటాక్స్ చేయడానికి కారణం ఏంటి? హమాస్ అంటే ఏంటి? అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. రఫా అనేది గాజా స్ట్రిప్‌లో ఉంది. గాజా స్ట్రిప్ అనేది పాలెస్తీన్ దేశంలో ఉంది. ఇస్రాయెల్‌కి, పాలెస్తీన్‌కి మధ్య యుద్ధం జరుగుతుందని వినే ఉంటారు. ఆ యుద్ధ బాధితులు పాలెస్తీన్‌లో ఉన్న గాజా సిటీ అనే ప్లేస్‌కి ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చారు. ఇస్రాయెల్‌కి ఆపోజిట్‌గా ఫైట్ చేసేది హమాస్ గ్రూప్. ఆ హమాస్ గ్రూప్ వాళ్ళు కూడా నార్త్ గాజాలో ఉన్నారని తెలుసుకున్న ఇస్రాయెల్ గవర్నమెంట్ అక్కడున్న సామాన్య ప్రజల్ని అక్కడి నుంచి తరలించి హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ ని అంతం చేయాలనుకుంది. కానీ ఇస్రాయెల్ చెప్పిన మాటను నమ్మి అక్కడున్న బాధితులు గాజా సిటీ యొక్క మధ్య భాగం వరకు వెళ్లారు. అప్పుడు ఇస్రాయెల్ గవర్నమెంట్ నార్త్ గాజాలో అంతా క్లియర్ చేశాం, ఇప్పుడు గాజా యొక్క మధ్య భాగానికి వస్తున్నాం, సో మీరు చివరికి వెళ్ళండి అని చెప్పింది. అప్పటికే యుద్ధ శరణార్థులు నార్త్ గాజా నుంచి మధ్యలోకి వచ్చారు. మధ్య నుంచి ఇప్పుడు చివరికి వెళ్ళమంటున్నారు. కానీ సౌత్ లో ఎక్కువ దూరం వెళ్ళలేరు, ఎందుకంటే గాజాకి ఆనుకొని ఈజిప్ట్ దేశం ఉంది. ఈజిప్ట్ వాళ్ళు పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లు వేసి మా దేశంలోకి రావద్దు, మీ దేశపు సమస్య మీ దేశంలోనే తీర్చుకోండి అని చెప్పారు. బాధను కలిగించే విషయం ఏంటంటే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి తమ దేశంలో ఉండలేక, వేరే దేశానికి పోలేక, ఇల్లు లేక, తిండి లేక, ఉండడానికి చోటు లేక చాలా ఇబ్బందులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు పాలెస్తీన్లు. అలా సౌత్ లోకి వచ్చి ఒక ప్లేస్ లో ఆగారు, అదే రఫా. ఇంతకంటే కిందకు వెళ్ళలేరు, ఎందుకంటే ఈజిప్ట్ వాళ్ళు పెద్ద పెద్ద వైర్లతో ఫెన్సింగ్ చేసి ఎవరిని రానివ్వట్లేదు. చివరిగా ఆ శరణార్థులు దేశం యొక్క చివరి భాగంలో టెంట్ల లాగా గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఫుడ్ పంపించాలని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెజర్ క్రియేట్ అయింది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే మనం 5 నిమిషాలు ఉండలేకపోతున్నాం, వాళ్ళు ఒక సంవత్సరం అంతా అలాగే ఉన్నారు. అన్ని దేశాలు కలిసి వాళ్ళకి ఫుడ్ పంపిద్దామని ట్రక్స్ పంపిస్తే ఇస్రాయెల్ ప్రజలు ఆ ట్రక్ ని ధ్వంసం చేసి చిన్నపిల్లలు తాగడానికి పంపించిన పాల పౌడర్ను కింద పడేసి ఫుడ్ అంతా కింద పడేసి రఫాలో ఉండే రెఫ్యూజీలకు అందకుండా చేశారు. ఒకవైపు సొంత ప్రాంతం వదిలి తలదాచుకోవడానికి గాజా సిటీకి వచ్చారు. అక్కడ ఇంకోవైపు అక్కడున్న హమాస్ గ్రూప్ ని చంపుతామని ఒక దేశ నాయకుడు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తే ప్రాణాలు నిలబడతాయో తెలియక భయంతో ఉన్న జనాలు చివరికి రఫా అనే ప్రదేశానికి వచ్చి అక్కడ బీచ్ పక్కన గుడిసెలు లాగా వేసుకొని బ్రతుకుతున్నారు. టెంట్లు కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎప్పటికైనా యుద్ధం ఆగిపోతుందని, అలా ఆగిపోయాక వాళ్ళ దేశం వెళ్లి బ్రతుకుదామని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు పాలెస్తీన్. ఇస్రాయెల్ గవర్నమెంట్ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి హమాస్ గ్రూప్ వాళ్ళు రఫాలోనే ఉన్నారు, వాళ్ళని వెతికి చంపాలనుకున్నారు. వేరే దేశాల వాళ్ళు ఇంతకంటే ముందుకు వెళ్ళకండి, అక్కడ హమాస్ వారు లేరు అని మేము చెప్పం, కానీ అక్కడికి వెళ్ళి మీరు హమాస్ వాళ్ళని చంపే ప్రాసెస్ లో ఎంతమంది సామాన్య ప్రజలు చంపబడతారో ఆలోచించండి, దయచేసి అక్కడికి వెళ్ళకండి అని చెప్పాయి. ఇస్రాయెల్ కి మెయిన్ సపోర్టర్ అయిన యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఏమన్నారంటే, ఇస్రాయెల్ రఫాలోకి వెళ్ళాక అక్కడ సామాన్య ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగించినా మేము ఇస్రాయెల్ కి సప్లై చేసే వెపన్స్ ట్రేడ్ ఆపేస్తాం, మేము ఇస్రాయెల్ కి సపోర్ట్ చేయమన్నాడు. ఇస్రాయెల్ గవర్నమెంట్ గాజా స్ట్రిప్ లో హమాస్ గ్రూప్ వాళ్ళు సామాన్య ప్రజల్లో కలిసిపోయి ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. లాస్ట్ కి ఇంటర్నేషనల్ ప్రెజర్ జో బైడెన్ సపోర్ట్ చేయను అనడంతో ఇస్రాయెల్ గవర్నమెంట్ రఫాలోకి మేము ఎంటర్ అవ్వం, రఫా అనేది సేఫెస్ట్ ప్లేస్, అక్కడ మేము ఎవరిని చంపమని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో నార్త్ గాజా, మిడిల్ గాజాలో ఉన్న సామాన్య ప్రజలు కూడా ఆ రఫాలో ఉంటే సేఫ్ గా ఉంటామని అందరూ రఫాకి రావడం మొదలు పెట్టారు. ఉన్న బాధితులతో రఫా అంతా నిండిపోయింది. జనాలంతా ఒకే ఒక టెంట్లో చాలా మంది ఉండేవారు. ముందుగా చెప్పినట్టుగా ఇస్రాయెల్ గవర్నమెంట్ ఏం చేయాలి? ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. 2 రోజులకు ముందే ఇస్రాయెల్ గవర్నమెంట్ కు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే వాళ్ళు వెతికే హమాస్ గ్రూప్ లో 2 నాయకులు ఆ రఫా టెంట్స్ లో ఉన్నారని. అది తెలుసుకున్న ఇస్రాయెల్ గవర్నమెంట్ మే 26 ఆదివారం 2024 అందరూ నిద్రపోయే సమయంలో ఇస్రాయేలీ ఎయిర్ ఫోర్స్ ఎల్ అల్ సుల్తాన్ మిలిటరీ ట్యాంక్స్, రాకెట్ లాంచర్స్ యూజ్ చేసి రఫా పైన బాంబుల వర్షం కురిపించింది. భయపడకండి, మేమేం చెయ్యమని మాటిచ్చి ఇప్పుడు 2 హమాస్ నాయకులు ఉన్నారని తెలియగానే బాంబుల వర్షం కురిపించింది ఇస్రాయెల్. అక్కడ ఎటు చూసినా మంటల్లో కాలిపోయే శరీరాలు. ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రజలకు తెలియదు పాపం అదే వారికి చివరి నిద్ర అని. ఎటు చూసినా బూడిద మాత్రమే కనిపిస్తుంది. వీళ్లలో మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 45 నుంచి 50 మంది ప్రజలు చనిపోయారు. 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇస్రాయెల్ చేసిన ఈ పనిని ప్రపంచ దేశాలు ఖండిస్తూ నిరసనలో వ్యక్తపరిచారు. అలాగే కొంతమంది ఇండియన్ సెలబ్రిటీస్ కూడా ఇందుకు రెస్పాండ్ అయ్యి సోషల్ మీడియాలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఇన్సిడెంట్ కి రెస్పాండ్ అవుతూ ఇస్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చాలా సింపుల్ గా హమాస్ గ్రూప్ ని అంతం చేయడానికి వేసిన బాంబ్స్ ఆ రెఫ్యూజీస్ క్యాంప్ పైన పడి ఈ ట్రాజెడీ జరిగిందని వాళ్ళ పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఇస్రాయెల్ గవర్నమెంట్ ఇంకొక థియరీ కూడా చెప్పింది. మేము ఆ 2 హమాస్ నాయకులను చంపాలనుకున్నాం, వారు ఆ దగ్గరలో ఉన్న బిల్డింగ్ లో ఉన్నట్టు సమాచారం వచ్చింది. ఆ బిల్డింగ్ పైన ఒక ట్యాంక్ ఉందన్న విషయం మాకు తెలియదు. ఆ బిల్డింగ్ పైన మేము దాడి చేశాం, ఆ బాంబులు ట్యాంక్ మీద పడి ఆ ట్యాంక్ కింద టెంట్ మీద పడి పేలుడు జరిగిందని చెప్పింది. ఈ పేలుడు అయిపోయాక ఆ రెఫ్యూజీ క్యాంప్ లో బ్రతికి ఉన్న ఒక బాబు వాళ్ళ అమ్మా నాన్నను కోల్పోయాక నేలలో ఉన్న మట్టిని దోసిట్లో తీసి ఆకాశం వైపు చూపించాడు. అది హృదయాన్ని కదిలించే సంఘటన.
రీసెంట్ గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇస్రాయల్ ని సీజ్ఫైర్ చేసి ఇమీడియట్ గా రఫా మీద దాడులు ఆపమని వార్నింగ్ ఇచ్చింది. ఆ మాటలు ఇస్రాయల్ అస్సలు పట్టించుకోలేదు. సీజ్ఫైర్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి యుద్ధం ఆపడమే సీజ్ఫైర్. ప్రపంచ దేశాలు ఇస్రాయల్ ని సీజ్ఫైర్ చేయమని అడుగుతున్నాయి, కానీ ఇస్రాయల్ మాత్రం ఎవ్వరు మాటలు పట్టించుకోవట్లేదు. హమాస్ సైన్యాన్ని అంతం చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. రఫా మీద జరిగిన దాడి కూడా అందులో భాగమే. రీసెంట్ గా ఇస్రాయెల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పిన మాటలు కూడా లెక్క చేయకపోవడంతో యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలన్నీ కలిసి మే 27 అంటే రఫా మీద దాడి జరిగిన తర్వాత రోజున ఇస్రాయెల్ ని ఎలా ఆపాలో డిస్కస్ చేయడానికి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. యూరోపియన్ యూనియన్స్ కలిసి యుద్ధాన్ని ఆపగలుగుతాయా అంటే ఆపే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎలా ఆపుతాయి? దానికి ఒక స్పెషల్ వీడియో చేసి చెప్తా. ఎంత పెద్ద దేశమైనా ఇంటర్నేషనల్ కోర్ట్స్ గానీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ గానీ సజెషన్స్ ఇచ్చినప్పుడు చాలా వరకు అవి ఫాలో అవుతాయి, కానీ ఇస్రాయెల్ గవర్నమెంట్ మాత్రం అవి పట్టించుకోనే లేదు. ఇంటర్నేషనల్ కోర్ట్సే కాకుండా ఇస్రాయెల్ దేశం యొక్క సుప్రీం కోర్ట్ ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ పొలిటీషియన్స్ ఒక గ్రూప్ లో పెట్టుకున్నారు. నిజానికి ఏ దేశంలో అయినా చట్టాలు తయారు చేసే శాసనసభలు, వాటిని రివ్యూ చేసి ఆచరించే న్యాయ వ్యవస్థలు ఒకదాని మీద ఒకటి ఆధారపడవు. ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పనిచేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఏదైనా తప్పుడు చట్టాన్ని చేస్తే ఆ చట్టాన్ని తొలగించే హక్కు కోర్ట్స్ కి ఉండాలి, కానీ ఇస్రాయెల్లో ఉండే జ్యుడిషియల్ సిస్టమ్ కి గవర్నమెంట్ ఆ స్వేచ్ఛను తీసేసింది. అదెలా అంటే 2022లో బెంజమిన్ నెతన్యాహు ఇస్రాయెల్లో గవర్నమెంట్ ని ఫామ్ చేశాక తన గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే పార్టీలన్నిటికీ ఒక రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే ఇస్రాయెల్ న్యాయ వ్యవస్థలో మార్పులు చేయడానికి ఆయన ఒక బిల్ ని ప్రవేశపెడతారు. సో అన్ని పార్టీలు దానికి మద్దతుగా ఓటు వేసి ఆ బిల్లుని చట్టంలాగా మార్చాలి. వన్స్ ఆ బిల్ పాస్ అయితే ఇస్రాయెల్లో ఉన్న సుప్రీం కోర్ట్ కి ఇండిపెండెంట్ పవర్ పోతుంది. అది రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడి నడుస్తుంది. ఎందుకంటే ఆ బిల్లో వాళ్ళు ముఖ్యంగా తెచ్చిన మార్పు జ్యుడిషియల్ సెలక్షన్ కమిటీని తీసుకెళ్లి గవర్నమెంట్ చేతిలో పెట్టారు. అంటే ఇండైరెక్ట్ గా కోర్టులో ఏ జడ్జి తీర్పు ఇవ్వాలనేది కూడా రాజకీయ నాయకులే డిసైడ్ చేస్తారు. అందుకే ప్రజెంట్ ఇస్రాయెల్ లో ఎన్ని తప్పులు జరుగుతున్నా అక్కడున్న సుప్రీం కోర్ట్ ఏం చేయలేకపోతుంది. ఇస్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్స్ గానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ చెప్పింది ఫాలో అవ్వరు. ఎందుకంటే వాళ్ళకంటూ సొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు వాటినే ఫాలో అవుతామని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఇస్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళ జ్యుడిషియరీని వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంది. అర్థమైందిగా? ఆల్ ఐస్ ఆన్ రఫా. ఇస్రాయెల్ అటాక్ చేసిన రఫా అనే ప్రదేశాన్ని కాపాడడానికి ఆల్ ఐస్ ఆన్ రఫా అనే పేరుతో స్లోగన్ ని వైరల్ చేస్తున్నారు. నిజానికి ఈ స్లోగన్ ఇస్రాయెల్ రఫా మీద అటాక్ చేసిన తర్వాత వచ్చింది కాదు. ఈ స్లోగన్ వచ్చి చాలా రోజులైంది. అదెలా అంటే చాలా నెలలుగా ఇస్రాయెల్ గవర్నమెంట్ పాలెస్టైన్ టెరిటరీ అయిన గాజా స్ట్రిప్ మీద అటాక్ చేస్తుంది. ఈ అటాక్స్ లో రెఫ్యూజీస్ అంటే శరణార్థులైన సామాన్య ప్రజలు, యుద్ధం వల్ల అన్ని కోల్పోయిన సామాన్య ప్రజలు ముందు చెప్పినట్టుగా గాజాలో రఫా అనే ప్రదేశంలో రెఫ్యూజీ క్యాంప్స్ లో బ్రతుకుతున్నారు. ఇస్రాయెల్ సైన్యం నుంచి తప్పించుకోవడానికి కొంతమంది హమాస్ గ్రూప్ కి చెందిన వ్యక్తులు కూడా ఈ రెఫ్యూజీ క్యాంప్స్ లోకి వెళ్లి దాక్కున్నారు. అది తెలుసుకున్న ఇస్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళ మీద దాడి చేయాలని డిసైడ్ అయింది. అయితే ఇస్రాయెల్ అటాక్ చేసిన గాజా అనే ప్రదేశాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో డాక్టర్ రిచర్డ్ పీపర్కాన్ అనే వ్యక్తి రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయనకి ఇస్రాయెల్ ఆర్మీ రఫా మీద అటాక్ చేయబోతుందని ముందే తెలిసి ఫిబ్రవరి నెలలోనే ప్రపంచ దేశాల ఫోకస్ ని రఫా మీదకి రప్పించేలా చేయడానికి ఆల్ ఐస్ ఆన్ రఫా అనే స్లోగన్ ఇచ్చారు. అప్పట్లో ఈ స్లోగన్ ని ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇస్రాయెల్ గవర్నమెంట్ అనుకున్నట్టే హమాస్ గ్రూప్ ని చంపడానికి రఫా మీద దాడి చేసింది. ఈ దారుణాన్ని వాళ్ళు బై మిస్టేక్ లో జరిగిందని కవర్ చేసుకున్నారు. రఫా ప్రాంతాల్లో చనిపోయిన వాళ్ళలో ముఖ్యంగా ఆడవాళ్లు, చిన్నపిల్లలు ఉండడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా రిచర్డ్ పేపర్కాన్ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అయింది. హమాస్ ఇస్రాయెల్ మీద దాడి చేసింది, ఇస్రాయెల్ హమాస్ మీద దాడి చేసింది, కానీ రఫాలో అమాయక ప్రజలు ఉన్నారని తెలిసి కూడా ఇస్రాయెల్ దాడి చేసింది. ప్రపంచ దేశాలు ఈ సంఘటనని సహించలేకపోతున్నాయి. అందుకే ఇస్రాయెల్ కి వ్యతిరేకంగా ఆల్ ఐస్ ఆన్ రఫా అనే స్లోగన్ ని ట్రెండింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇస్రాయెల్ ఆర్మీ ఈజిప్ట్ ఆర్మీకి సంబంధించిన ఒక సైనికుడిని రఫా బార్డర్ దగ్గర కాల్ చేసింది. ఇది ఈజిప్ట్ ఇస్రాయెల్ కి మధ్య మళ్ళీ యుద్ధం జరగడానికి కూడా దారితీయొచ్చు. మళ్ళీ యుద్ధం అని ఎందుకన్నానంటే ఒకప్పుడు ఈజిప్ట్ కి ఇస్రాయెల్ కి మధ్య చాలా యుద్ధాలు జరిగాయి. అందుకు 26 మార్చ్ 1979లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా పీస్ ట్రీటీ జరిగింది. ఇప్పుడు ఇస్రాయెల్ చేసే పనుల ద్వారా ఈజిప్ట్ ని ఏ మాత్రం రెచ్చగొట్టినా ఖచ్చితంగా యుద్ధానికి దారితీస్తుంది. ఏ దేశమైనా యుద్ధం చేసేది అవతల దేశపు సైన్యంతో, కానీ అక్కడున్న అమాయక ప్రజలతో కాదు. చాలా దేశాలు అటాక్ చేసే ముందు అక్కడున్న సామాన్య ప్రజలు ఎంత సఫర్ అవుతారో అంతా క్యాలిక్యులేట్ చేశాకే అటాక్ చేస్తారు. కానీ ఇస్రాయెల్ అలా చేయకుండా ప్రజలు చనిపోయాక బై మిస్టేక్ లో అటాక్ జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. అసలు హమాస్ అంటే ఏంటి? వాళ్ళు ఎందుకు ఇస్రాయెల్ మీద దాడి చేస్తున్నారు? ఎవరు తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు అక్టోబర్ 7న ఇస్రాయెల్లో ఏం జరిగింది అవి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ టాపిక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియాలనుకుంటే షేర్ చేయండి. మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.